ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే బొబ్బిలి పట్టణానికి గొప్ప చరిత్ర ఉంది. అటువంటి బొబ్బిలి పట్టణాన్ని ఆనుకొని వెళ్తున్నటువంటి నేషనల్ హైవే 26 యొక్క పరిస్థితి ఒకసారి చూడండి. స్పెషల్గా పాత బొబ్బిలికి మధ్యలో ఉన్నటువంటి నేషనల్ హైవే యొక్క రోడ్డు పరిస్థితి గుంతలు గుంతలుగా తయారయ్యి ప్రజలకు ఏ విధంగా, ప్రయాణికులకు ఏ విధంగా ఇబ్బంది కలుగుతుందో ఒకసారి మనం చూడవచ్చు. ఇది నిన్నో మొన్నో లేదా కొన్ని సంవత్సరాల క్రితంలో జరిగింది కాదు. సుమారు ఒక 4-5 నెలల క్రితం నుంచి ఆ రోడ్డు గుంతలు గుంతలుగా తయారయ్యి అలానే ఉంది. బొబ్బిలి పట్టణ పోలీసు వారు కొన్ని నెలల క్రితం దానికి తాత్కాలిక మరమ్మతులు చేశారు, ప్రయాణికులకు ఇబ్బంది ఉండకూడదనే ఉద్దేశంతో. కానీ ఏ ఒక్క నాయకుడు కూడా దానికోసం ఆలోచించే టైం లేదు. ఎందుకంటే అది నేషనల్ హైవే 26. ఒక్కసారి ఆలోచించండి, దాని మీద చిన్న వెహికల్ నుంచి హెవీ లోడెడ్ వెహికల్ వరకు అన్నీ వెళ్తూ ఉంటాయి. పొరపాటుని ఒక హెవీ లోడెడ్ వెహికల్, ఒక చిన్న వెహికల్ అనేది ఒక వెనక వస్తున్నటువంటి హెవీ లోడ్ వెహికల్ మధ్యలో పడిపోయినా, లేదా ఆ హెవీ వెహికల్ లోడెడ్ వెహికలే అందులో ఉన్నటువంటి లోడ్ బోర్లా పడి కింద పడినా సరే ఎంత డ్యామేజ్ అనేది, ప్రజలకు ఎంత నష్టం కలిగిస్తుందా అనేది ఒక్కసారి మనం ఆలోచిద్దాం. చూడండి, ఒకసారి ఇంటింటికి గ్యాస్ తీసుకెళ్ళి ఆ వెహికల్ చూడండి, అది ఆ గుంతల వల్ల కదలలేక ఎంత ఇబ్బంది పడతా ఉందో ఒక్కసారి చూడండి. దానికి కానీ చిన్న డ్యామేజ్ అయితే చుట్టుపక్కల ప్రజలకు జరిగే ప్రాణ నష్టం ఎంత ఘోరంగా ఉంటుందో ఒక్కసారి మన ఊహకు కూడా అంతు పట్టదు. కానీ ఇటువంటి నాయకుల్లా మనం ఎన్నుకున్నది అని ప్రజలు బాధపడే లోపే రోడ్డుని పూర్తిగా మరమ్మతులు చేసి ప్రజలకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా అందిస్తారో, లేదా ఇది గత ప్రభుత్వ పాలన వల్ల జరిగిన తప్పే అని వాళ్ళ మీద నెట్టేస్తారో. అది నేషనల్ హైవే కాబట్టి చాలామంది ఎమ్మెల్యేలు వెళ్తూ ఉంటారు, మినిస్టర్స్ కూడా వెళ్తూ ఉంటారు. ఈ మధ్యకాలంలో ఒక మినిస్టర్ కూడా వెళ్ళారు. ఒక్కసారి ఆలోచించండి, అసలు ఆ ఎమ్మెల్యేలకు కానీ ఆ మినిస్టర్స్ కానీ అసలు ఈ రోడ్లు ఎంత గుంతలయ్యింది ఏంట్రా బాబు, దీన్ని అర్జెంటుగా మరమ్మతులు చేయించాలి అని ఆలోచన వాళ్ళకి లేదా ఆ గుంతల వల్ల ఇబ్బంది పడి మేము రాము కదా, అక్కడ రోడ్డుకు గుంతలు పడితే మాకేంటి నష్టం అని ఆలోచిస్తున్నారో నాకైతే తెలియదు, అర్థం కావటం లేదు.